అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్‌ని హెల్తీగా తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని నైట్ కానీ 2, 3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. బియ్యం అనేవి ఇలా నానితే సరిపోతుందనమాట. అటుకులు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు అటుకులని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం ముందు నానబెట్టిన బియ్యంలోంచి నీళ్లు వంపేసి బియ్యాన్ని వేసుకొని అలానే అటుకులు కూడా నీళ్లు వంపేసి అటుకులను వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన వీడియోలో చూపించిన విధంగా పిండిని పట్టుకోవాలి. పిండి అనేది ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో పోసేసి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. కప్పు బియ్యం తీసుకున్నామంటే కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. బెల్లం అనేది కరిగిపోయింది కదా! ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందు పట్టి పెట్టుకున్న పిండిలో పోసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, స్వీట్స్, స్నాక్స్, హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా జారుడుగా ఉంటేనే రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. 1 కప్పు బియ్యానికి అరకప్పు నీళ్లు పోసి పట్టామంటే పిండి అనేది చక్కగా సరిపోతుంది. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. కొబ్బరి అనేది ఈ మాత్రం వేగిన తర్వాత పక్కకి తీసేద్దాం. మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందు పట్టి పెట్టుకున్న పిండిని ఒక చిన్న కప్పు వేసుకొని మూత పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2, 3 నిమిషాల పాటు ఉడికించామంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.